డీటెయిల్స్ చూస్తే విశాఖపట్నంలోని ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ప్రాంగణానికి సీఎం జగన్ చేరుకున్నారు. 3 రోజుల పాటు జరగనున్న ఈ సమ్మిట్లో దేశ విదేశాల నుంచి 10,000 మంది ప్రతినిధులు పాల్గొనున్నారు. దీనికోసం ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. రాత్రి 8 గంటలకి ఎంజీఎం పార్క్ హోటల్లో జీఐఎస్ డెలిగేట్స్ ప్రత్యేక విందు కార్యక్రమంలో జగన్ పాల్గొనున్నారు. రేపు ఉదయం 9:10 ఏయూ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్స్లో రెండో రోజు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో జగన్ పాల్గొనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకి విశాఖపట్నం నుంచి తాడేపల్లి చేరుకుంటారు. విశాఖలో ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ కి సర్వం సిద్ధమైంది. దేశ విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలు సమ్మిట్ కి హాజరు కానున్నారు. పెద్ద ఎత్తున పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు ఏపీ ప్రభుత్వం సమాయత్తమైంది. పెట్టుబడుల ఆకర్షణ కోసం ప్రభుత్వం 14 ప్రధాన రంగాల్ని ఎంపిక చేసింది. ఈ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో వీటిని హైలైట్ చేయాలని నిర్ణయం తీసుకుంది. వీటిలో ఏరోస్పేస్, రక్షణ రంగం, వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటో వంటి రంగాలు ఉన్నాయి. వీటన్నిటినీ క్షేత్రస్థాయి నుంచి వివరించేలా అధికార యంత్రాంగం ప్రణాళికాబద్ధంగా యాక్షన్ ప్లాన్ ని రెడీ చేస్తోంది. ఇక పెట్టుబడులు రాబట్టుకోవడంతో పాటు లాభాలు పొందేందుకు ఉన్న అవకాశాలు, అందుకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, ఇక్కడున్న వనరుల్ని తక్కువ ఖర్చుతో వినియోగించుకునే తీరు వంటి తదితర అంశాలపై కూలంకుషంగా పెట్టుబడిదారులకు అధికార యంత్రాంగం సవివరంగా తెలియజేయనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, విశాఖపట్నం ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ కి సీఎం జగన్ చేరుకున్నట్లుగా తెలుస్తోంది. ఆయనతో పాటు రాష్ట్ర అధికార ప్రతినిధులు ఎవరైనా పాల్గొన్నారా? దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే ఏదైతే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ కి సంబంధించినంత వరకు ప్రారంభించడానికైతే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ కి అయితే చేరుకోవడం జరిగింది. ఈ ప్రస్తుతానికైతే లాంఛనంగా అయితే ఈ రోజు ప్రారంభించబోతున్నారు. ప్రారంభించిన తర్వాత ఏదైతే మొత్తం 14 ప్రధాన అంశాలకు సంబంధించి 14 రంగాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ ఇన్వెస్ట్మెంట్ అయితే ఏపీలో పెట్టించేందుకు అయితే మాత్రం ఈ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ చాలా వరకు కూడా ఉపయోగపడుతుందంటూ ఏపీ ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొదటిగా ప్రారంభించిన తర్వాత ఎవరైతే వక్తలు ఉన్నారో వక్తలను కాస్త మాట్లాడనిస్తారు. వక్తలు మాట్లాడిన తర్వాత లేజర్ షో ఒకటి మీద ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లేజర్ షో ద్వారా అంటే ఏం జరుగుతుంది, ఏపీలో ఉన్న మౌలిక సదుపాయాల నుంచి మిగతా వనరులు అంటే మిగతా రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే వనరులు ఏ విధంగా ఉన్నాయి, ఆ వనరులను ఏ విధంగా ఉపయోగించుకుంటే లాభాల బాట పట్టొచ్చు అనే దాని మీద కూడా ఒక లేజర్ షో కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఈ షో ఏర్పాటు చేసిన అనంతరం మళ్ళీ కొంతమంది ఎవరైతే జిఎంఆర్ సంస్థలు లాంటి వాళ్ళు కానీ లేకపోతే పల్సర్ సిఇఓ గేదెల శ్రీనిబాబు లాంటి వాళ్ళు కానీ వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఒకే తాటిపైకి తీసుకొచ్చి ఇటువంటి వ్యాపారాలు చేస్తుండడం వల్ల ఏపీలో ఉండే వీళ్ళు అధిక లాభాలను అయితే ఆర్జిస్తున్నారు. అదేవిధంగా మీరు కూడా పెట్టుబడులు పెట్టినట్లయితే మాత్రం తప్పకుండా అధిక లాభాలను అయితే ఇక్కడ ఆర్జించవచ్చు అనే ఒక విషయాన్ని కమ్యూనికేట్ చేయడానికి అయితే ప్రయత్నం జరుగుతుందని మాత్రం చెప్పుకోవచ్చు. ఇప్పటికే చూసుకునేటప్పటికైతే మొత్తం ఈ సభా ప్రాంగణం మొత్తం కూడా పూర్తి స్థాయిలో అయితే రెడీ అయిన పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేశారు. బ్యాక్గ్రౌండ్ లో ఏదైతే ఏపీకి సంబంధించినంత వరకు వనరులు ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు, ప్రకృతిని కాపాడుకుంటూ ప్రకృతి సహసిద్ధంగా ఏవైతే వనరులు ఉన్నాయో అదేవిధంగా ఏపీకి వచ్చేటప్పటికి మెయిన్ గా ఏదైతే సీ సోర్స్ ఉంటుందో సీ సోర్స్ కి సంబంధించి కూడా చాలా వరకు కూడా పెట్టుబడులు పెట్టినట్లయితే మాత్రం అధిక లాభాలను పొందొచ్చు అంటూ కూడా ప్రభుత్వం ఒక ఆలోచన చేసి ఆ దిశగా కూడా అడుగులు వేస్తూ ఎవరైతే డెలిగేట్స్ వస్తున్నారో వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో అయితే అన్నిటి కూడా వివరించే ప్రయత్నం అయితే జరుగుతుంది. దాంతో పాటు ఏరోస్పేస్ ఇండియా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఇప్పుడు వరకు ప్రధాన 6 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. 6 ఎయిర్పోర్ట్లతో పాటు దాంట్లో
పెట్టుబడులు పెట్టే విషయం కావచ్చు, లేకపోతే అంతర్జాతీయ విమానాల రాకపోకల కొనసాగింపు కావచ్చు, ఇవన్నీ కూడా చూసుకునేటప్పటికీ ఏపీకి చాలా మంచి భవిష్యత్తు ఉండబోతుంది కనుక తప్పకుండా ఇక్కడైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే మాత్రం అందరూ కూడా వ్యాపారాలు చాలా బాగుంటాయంటూ ఆ విషయాన్ని అయితే వాళ్ళు కన్వే చేయడానికి అయితే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులతో పాటు ఎవరైతే బుగ్గన రాజేంద్ర ప్రసాద్, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ఐటీ మినిస్టర్ కూడా గుడివాడ అమర్నాథ్ ఇక్కడే ఉండి అయితే చూస్తున్నారు. దీంతో పాటు ఎవరైతే మంత్రులు ఉన్నారు, ఏపీ కేబినెట్ మంత్రులు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఈ 2 రోజుల పాటు తప్పకుండా ఈ గ్లోబల్ సమ్మిట్ లో మాత్రం పార్టిసిపేట్ చేయాలంటూ కూడా సీఎం ఒక హుకుం జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో విశాఖపట్నానికి అయితే మొత్తం అందరూ చేరుకున్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు మొత్తం గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటికే విశాఖ చేరుకొని ఈ సమ్మిట్ లో అయితే పార్టిసిపేట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి అంటూ కూడా ఏదైతే ప్రభుత్వం ఆలోచన చేస్తుందో, ఈ పెట్టుబడులు వచ్చింది ఎవరెవరు పెట్టుబడులు పెడుతున్నారు, ఎక్కడెక్కడ ఎంఓయూలు జరగబోతున్నాయి, ఎంఓయూలు జరిగిన తర్వాత వాళ్ళకి ఎటువంటి సదుపాయాలు కల్పించబోతున్నారనే దాని మీద పెద్దగా చర్చ జరగబోతుంది. ఎందుకంటే ప్రభుత్వం అయితే ఒక రెడ్ కార్పెట్ వేసి వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. వాళ్ళ వచ్చిన తర్వాత వాళ్ళకి మౌలిక సదుపాయాల కల్పన నుంచి మిగతా సౌకర్యాల వరకు ప్రతి ఒక్క దాన్ని కూడా ప్రభుత్వం చూసుకుంటుంది. తప్పకుండా మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టండి అంటూ కూడా వాళ్ళని అయితే రిక్వెస్టింగ్ వర్డ్ లో అడుగుతున్నారు కనుక తప్పకుండా అటువంటి పారిశ్రామికవేత్తలు ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టినట్లయితే మాత్రం ఎటువంటి సదుపాయాలు కల్పించబోతున్నారనే దాని మీద కూడా ఇప్పటికే చూసుకునేటప్పటికీ పెద్ద ఎత్తున ల్యాండ్ బ్యాంక్ ను కూడా సేకరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒక పరిశ్రమ రావాలంటే తప్పకుండా వాళ్ళకి ఎంతో కొంత భూమిని అయితే కేటాయించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే తప్పకుండా వాళ్ళందరికీ కూడా భూమిని కేటాయించాలంటూ కూడా వస్తున్న దీంతో ఎంతమంది 2 లక్షల కోట్ల వరకు కూడా పెట్టుబడులు రాబోతున్నాయి అనుకుంటున్నారు కనుక ఒకవేళ వస్తే ఆయా పరిశ్రమలకు తగ్గట్టుగా ఆయా పరిశ్రమలు ఏదైతే ఎంతవరకు అయితే ల్యాండ్ ను అడుగుతారో అంతవరకు కూడా సేకరించినట్లు తెలుస్తుంది. ఇప్పుడు చాలా వరకు కూడా అన్ని ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కడెక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, అవి ఈ పరిశ్రమలకు అనుకూలంగా ఉన్నాయో లేవో, ఉంటే ఒక్కొక్కరికి ఎంతవరకు కేటాయించవచ్చు అనే దాని మీద కూడా ఒక పూర్తి అవగాహనకు అయితే ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తుంది. గత 4 రోజుల నుంచి కూడా దీని మీద పూర్తి స్థాయిలో వర్కౌట్ కూడా చేశారు. ఇప్పటి వరకు చూసుకునేటప్పటికైతే విశాఖపట్నం తోటి ప్రధాన నగరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటితో కూడా ఈ 14 రంగాలకు సంబంధించిన వారు మొదటగా పెట్టుబడులు పెట్టబోతున్నారు కనుక వాళ్ళు ఎంఓయూ జరిగిన వెంటనే ల్యాండ్ ను కూడా అలాట్ చేయాలంటూ కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. దీంతోనే మొత్తం పెద్ద ఎత్తున ల్యాండ్ పూలింగ్ కూడా చేసినట్టుగా తెలుస్తుంది. అయితే మరో విషయంలో చూసుకునేటప్పటికీ విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా చేసుకుని ఎక్కువ పెట్టుబడులకి ఆకర్షితులు కావాలంటూ కూడా చెప్తుంది. ఎందుకంటే ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ కు సంబంధించి శంకుస్థాపన జరిగే పనులు కూడా ప్రారంభమయ్యాయి. అదేవిధంగా ఏదైతే బీచ్ కారిడార్ కి సంబంధించి కూడా ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి. అదేవిధంగా విశాఖను టూరిజం హబ్ గా మారబోతుంది కనుక ఈ నేపథ్యంలో కూడా తప్పకుండా ఎక్కడైతే పెట్టుబడులు పెట్టినట్లయితే పెద్ద ఎత్తున లాభాలు ఆర్జించవచ్చు అనే విషయాన్ని అయితే పెద్దగా కమ్యూనికేట్ చేసి వాళ్ళందరినీ కూడా ఒప్పించి ఇక్కడ పెట్టుబడులు తీసుకురావడానికి అయితే ప్రయత్నం జరుగుతున్నట్లుగా కూడా చెప్పుకోవచ్చు. అది కాకుండా విశాఖని బీచ్ ఐటీ హబ్ గా మారుస్తామంటూ గతం నుంచి కూడా ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ కావచ్చు, లేకపోతే మిగతా మంత్రులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు. ఎందుకంటే ఏపీ ప్రభుత్వానికి విశాఖపట్నం పైన ఒక ప్రత్యేకమైన దృష్టి సారించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే విశాఖని ఒక పరిపాలనా రాజధానిగా చేయాలనుకుంటున్న ఆలోచనలో వచ్చింది కనుక ఈ ఆలోచన నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడ ఈ మార్చి 23 నుంచి ప్రతి వారం కూడా 2 రోజుల పాటు ఇక్కడ నుంచే పరిపాలన అందించడానికి అయితే ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు కనుక ఈ నేపథ్యంలోనే విశాఖలో ఎక్కువ పెట్టుబడులు పెట్టించి ఇక్కడ యువతకు ఉపాధి కల్పించడంతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా పెద్ద ఎత్తున కల్పించాలంటూ కూడా ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే విశాఖతో పాటు ఏదైతే ప్రధాన నగరాలు ఉన్నాయో విజయవాడ, తిరుపతి, అదేవిధంగా కర్నూలు వంటి నగరాలు ఉన్నాయి. ఈ నగరాల్లో కూడా ఆయా పరిసర ప్రాంతాలకు తగ్గట్లు ఎటువంటి పరిశ్రమలు ఏర్పాటు చేయగలిగితే అక్కడైతే ఇన్వెస్టర్లు లాభపడతారు అనే విషయాన్ని కూడా పూర్తిగా అవగాహన తెచ్చుకుంటున్నారు. ఆ నేపథ్యంలోనే అక్కడక్కడ ఉన్న పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి ఎంఓయూలు కుదుర్చుకోవడానికి కూడా చెప్తున్నారు. అయితే ఎవరైతే డెలిగేట్స్ వస్తున్నారో వీళ్ళందరినీ కూడా ఒకవేళ అదే ప్రాంతాలు ఏ ప్రాంతంలో వాళ్ళు పరిశ్రమలు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో ఆ పరిశ్రమలు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్న ప్రదేశాలకు వాళ్ళని విజిటింగ్ తీసుకెళ్లి అక్కడికి చూపించి అక్కడ ఉన్న వాతావరణం కానీ అక్కడున్న లేకపోతే వనరులు కానీ పరిసరాలను కానీ మొత్తం కూడా పూర్తిగా కూడా వాళ్ళకి అవగాహన కల్పించి వాటిని విజువలైజేషన్ గా వాళ్ళకి చూపించాలంటూ కూడా ఏపీ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. దీంతో పాటు 2 రోజులు సమ్మిట్ జరిగిన తర్వాత ఫర్దర్ కార్యక్రమాలు ఏదైతే ఎంఓయూ జరుగుతాయో ఎంఓయూలు జరిగిన వాళ్ళందరినీ కూడా మరో 2 రోజుల పాటు కూడా విశాఖ కేంద్రం గానీ వాళ్ళందరినీ కూడా ఉంచి వాళ్ళకి ఏ ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయబోతున్నారని ఆలోచన చేసిన తర్వాత వాళ్ళని చూపించాలంటూ కూడా ఒక ప్రయత్నం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికి ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ కి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే ఏర్పాట్లనే చేశారు. అదేవిధంగా దేశ విదేశాల నుంచి కూడా చాలా మంది కూడా డెలిగేట్స్ ఇక్కడ వస్తున్నారు కనుక ఆ నేపథ్యంలోనే
పూర్తిగా విశాఖ నగరాన్ని మొత్తం కూడా సుందరీకరించారు. మొత్తం ఈ విశాఖ సుందర నగరం అయినప్పటికీ కూడా మరింత సుందరంగా తయారు చేసే ప్రయత్నం చేశారు. అయితే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా 2 రోజుల పాటు ఇక్కడే ఉండబోతున్నారు. ఎందుకంటే నిన్న సాయంత్రం 4:45 కల్లా విశాఖపట్నం చేరుకుని రాడీ బ్లూసన్ హోటల్లో ఆయన స్టే చేశారు. అయితే అది చేసిన తర్వాత ఈ రోజే 9:30 గంటలకు అక్కడి నుంచి రాడీసన్ బ్లూస్ హోటల్ నుంచి బయలుదేరిన తర్వాత ఏఈ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ కి అయితే చేరుకుని మొదటిగా ఆయన అయితే ఎవరైతే డెలిగేట్స్ వచ్చారో వాళ్ళందరినీ కూడా ముందుగానే నమస్కరించి వాళ్ళతో పాటు మాట్లాడుతూ వాళ్ళందరినీ కూడా దగ్గరకు తీసుకుని ఆహ్వానించడం అయితే జరిగింది. దాంతో పాటు ఏదైతే భారతీయ సాంప్రదాయ ఉట్టిపడే విధంగా ఎవరైతే డెలిగేట్స్ ఇతర దేశాల నుంచి వస్తున్నారో వాళ్ళందరికీ కూడా భారతీయత ఉట్టిపడేట్లుగా మొత్తం మహిళలందరికీ కూడా వస్త్రధారణ అంటే భారతీయ కట్టుబాట్లు, అదే విధంగా బొట్టు కట్టు ఎట్లా ఉంటుందో అదే విధంగా ఉండాలంటూ కూడా సమ్మిట్ లో ప్రధాన ఒక అజెండాగా తీసుకోవడం జరిగింది. అది కాకుండా విశాఖ ఎయిర్పోర్ట్ కి సంబంధించి కూడా పూర్తిగా ఎవరైతే డెలిగేట్స్ వస్తున్నారో వాళ్ళందరి కోసం ప్రత్యేక ఒక స్టాల్ కూడా ఏర్పాటు చేశారు. అక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా భారతీయ సంప్రదాయం ప్రకారం దండలు వేస్తూ బొట్టు పెడుతూ వాళ్ళందరూ కూడా ఆహ్వానించారు. అంటే దీనికి సంబంధించి కూడా చాలా మంది ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళైతే ఆకర్షితులయ్యారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏ సమ్మిట్ కి వచ్చినా సరే అఫీషియల్ గా వాళ్ళందరినీ తీసుకెళ్ళడం, హోటల్లో పెట్టడం, అక్కడ నుంచి సమ్మిట్ కి తీసుకెళ్ళడం జరుగుతుంది. అది కాకుండా మన దేశ సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ అదే విధంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా చాలా క్షుణ్ణంగా వాళ్ళందరికీ తెలిసేటట్లుగా ఆంధ్రప్రదేశ్ యొక్క మౌలిక వసతులు కానీ, పరిసరాలు కానీ, ప్రాంతం కానీ ఏ విధంగా ఉంటుందనేది ఇతర దేశాలకి ఈ యొక్క అంశాన్ని ప్రతిబింబించే విధంగా చూడాలంటూ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిలో అదే విధంగా అయితే కొనసాగుతుంది. ప్రస్తుతానికి అయితే సమ్మిట్ కొనసాగుతుంది కనుక సమ్మిట్ ప్రారంభమైన తర్వాత ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా లిమిటెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూడా మాత్రమే మాట్లాడడం జరుగుతుంది. మెయిన్ గా వచ్చినప్పటికీ రాష్ట్రంలో ఎవరైతే ఏపీలో కానీ, తెలంగాణలో కానీ ఇరు రాష్ట్రాల్లో ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యే ఎవరైతే ఉన్నారో జిఎంఆర్ కానీ, లేకపోతే పల్సర్స్ కానీ, లేకపోతే శ్రీ సిమెంట్ కానీ, ఇట్లాంటి పెద్ద పెద్ద సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ సంస్థలకు సంబంధించిన వాళ్ళే మొదటి ప్రాధాన్యతగా వీళ్ళందరినీ కూడా తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా ఏపీలో ఇన్వెస్ట్మెంట్లు పెడితే, ఏపీలో వ్యాపారాలు పెడితే ఏ విధంగా ఉండబోతుంది అనే ఒక అంశాన్ని అయితే డెలిగేట్స్ వీళ్ళ ద్వారా కన్వే చేయబోతున్నారు. ఇప్పటికే జిఎంఆర్ ఎంత పెద్ద వరకు ఎస్టాబ్లిష్ అయిందో తెలుసు. వాళ్ళందరికీ కూడా ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం తెలుసా. అదేవిధంగా శ్రీయా సిమెంట్ కానీ, భారతీయ సిమెంట్ కానీ, మిగతా హిందూజా గ్రూప్ వంటి వాటిలు కానీ, అంటే ఏవైతే కార్పొరేట్ సెక్టర్స్ ఉన్నాయో హెచ్పిసిఎల్ కానీ, లేకపోతే గవర్నమెంట్ సంస్థలు కానీ, మిగతావన్నీ కూడా ఏవైతే కార్పొరేట్ రంగంలో ఏపీ నుంచి ఏవైతే వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తున్నాయి వీటన్నిటిని కూడా ఏ విధంగా వ్యాపారాలు ఇక్కడ చేస్తున్నారు, దానికి ప్రభుత్వం ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది అనే అంశాన్ని డెలిగేట్ కి కమ్యూనికేట్ చేయడానికి మొదటి ప్రాధాన్యతకు వీళ్ళందరినీ కూడా తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళ తర్వాత మధ్యాహ్నం 2 గంటల కల్లా డెలిగేట్స్ తో మాట్లాడిస్తారు. డెలిగేట్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క దేశాల్లో ఏ విధంగా వ్యాపార లావాదేవీలు కొనసాగుతున్నాయి, అక్కడ ప్రభుత్వాలు కానీ, లేకపోతే అక్కడ ఉన్న గవర్నెన్స్ కానీ వాళ్ళకి ఎటువంటి సదుపాయాలు కనిపిస్తున్నాయి, అక్కడ ఉన్న వనరుల కంటే మీ దగ్గరకు వచ్చే ఎటువంటి వనరులు ఉన్నాయి, అదేవిధంగా ఆ వనరులను మాకు ఎంతవరకు వాడుకోవడానికి అవకాశం కల్పిస్తారు అని ప్రతి అంశాన్ని కూడా చాలా కూలంకుషంగా చర్చించిన తర్వాత ఆ ఒక పెట్టుబడులు పెట్టాలా లేదనే విషయంలో అప్పుడు కన్వే అవుతారు. వాళ్ళు కన్వే అయిన తర్వాత తప్పకుండా పెట్టుబడులు అయితే పెట్టే దిశగానే ప్రభుత్వం ఆలోచన చేస్తుంది కనుక తప్పకుండా మిగతా దేశాల నుంచి ఎవరైతే వస్తున్నారో వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఏపీలో పెట్టుబడులు పెట్టడానికైతే సంసిద్ధమయ్యే వస్తున్నారని చెప్తున్నారు. ఎందుకంటే గతం నుంచి చూసుకునేటప్పటికి ఇప్పటి వరకు ఐటీ మినిస్టర్ ఏదైతే పరిశ్రమల శాఖ మంత్రి ఉన్నారో గుడివాడ అమర్నాథ్ ఇప్పటి వరకు చూసుకుంటే 4 సమ్మిట్లకి ఆయన అయితే అటెండ్ అవ్వడం జరిగింది. ఈ 4 సమ్మిట్లలో కూడా వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళందరూ కూడా ఏపీ మీద ఇంట్రెస్ట్ గా ఉన్నారు. ఏపీ ఆల్రెడీ రాష్ట్రం విడిపోయిన తర్వాత బైఫర్కేషన్ జరిగిన తర్వాత తప్పకుండా ఏపీ డెవలప్మెంట్ కి అయితే మంచి వనరులు ఉన్నాయి కనుక తప్పకుండా అక్కడ అయితే పెట్టుబడులు పెట్టాలి అనే అంశాన్ని అయితే తీసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఏపీలో పెట్టుబడులకు మొగ్గు చూపిస్తున్నారంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మొత్తం 2 లక్షల కోట్ల వరకు కూడా పెట్టుబడులు అయితే ఏపీలో వస్తాయని చెప్తారు. అయితే దీనిలో ప్రధానంగా అంశం ఏంటంటే ఆదాని గ్రూప్ కు సంబంధించినంత వరకు 60,000 కోట్ల రూపాయల వరకు ఏపీలో పెట్టుబడి పెట్టడానికి అయితే ఇప్పటికే ఒక ఎంఓయూ కుదుర్చుకున్నారు. అయితే అదే ఎంఓయూ 60,000 కోట్లకు సంబంధించి కూడా ఎంఓయూని కూడా ఈ సమ్మిట్ కి సంబంధించి దాన్ని అయితే బయటకు చెప్పాలంటూ ప్రభుత్వం ఆలోచించింది. కానీ ఆదాని గ్రూప్ కి సంబంధించినంత వరకు ఇప్పటికే పూర్తి స్థాయిలో నష్టాల్లో ఉంది. దాని షేర్ వాల్యూ కూడా అమాంతంగా పడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అదాని గ్రూప్ కి సంబంధించినంత వరకు ఎంతవరకు పెట్టుబడులు ఇక్కడ పెట్టబోతున్నారు, అయితే నిజంగానే అదాని గ్రూప్ కి సంబంధించిన ఏమైనా సరే పార్టిసిపేషన్ ఉంటుందా, పెడుతున్నా ఉండదా అనే అంశాన్ని కూడా ఒక సందిగ్ధతలో ఉంది. ఇప్పటి వరకు అదాని గ్రూప్ కి సంబంధించి అధికారికంగా ఈ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ కి సంబంధించినంత వరకు
పార్టిసిపేట్ చేస్తారా చేయరనే అంశాన్ని కూడా అధికారికంగా వాళ్ళైతే ప్రకటించిన ఇప్పటి వరకు అయితే ప్రకటించలేదు. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం 60,000 కోట్లు కూడా తప్పకుండా ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ జరుగుతుంది అంటూ ఒక ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గుడివాడ అమర్నాథ్ సంబంధించినంత వరకు భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న తానైతే మాత్రం ఒప్పించాము, మిగతా దాంట్లో కూడా 2 లక్షల కోట్ల వరకు కూడా ఏపీలో పెట్టుబడులు తప్పకుండా పెడతారు అంటూ కూడా ఆయన అయితే ఆలోచన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఏది ఏమైనా సరే ఏపీలో పెట్టుబడులు పెట్టించడానికి అయితే ఏపీ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్న ప్రయత్నం అయితే జరుగుతుంది. కానీ మిగతా ప్రాంతాల్లో ఎటువంటి పెట్టుబడులు వస్తాయి, అదేవిధంగా విశాఖలో ఎటువంటి పరిశ్రమలు వస్తాయి, ఎంతవరకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారు ప్రభుత్వం అనే విషయాన్ని మాత్రం ఈ రోజు ఆగితే రేపు కూడా తెలిసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ రాజు.